రామాపురం గ్రామంలో చలిని సైతం లెక్క చేయకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం రామాపురం గ్రామంలో రాత్రి అయినా సరే చలిని సైతం లెక్క చేయకుండా గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. రామాపురంలో కాంగ్రెస్ పార్టీ మరియు వివిధ పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వేమూరి సురేష్ ను గెలిపించాలంటూ గ్రామంలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు వీధి వీధి తిరుగుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి వేమూరి సురేష్ మాట్లాడుతూ గతంలో ఎటువంటి పదవులు లేనప్పటికీ గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకున్నామని, ఈ నేపథ్యంలో తనను రామాపురం సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తానని తెలిపారు. సురేష్ రామాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ టీడీపీ సిపిఐ టీఆర్ఎస్ బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా ధ్యేయం ఒకటే, ఇక్కడ మేజర్ సమస్య ఒకట ఖాళీ ఇల్లు. ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు ఉంటున్నారు. మేడం దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఎలక్షన్ అయిన నేను గెలిచినాక ఖాళీ ఇల్లు సమస్యను, రోడ్ల సమస్య ఉంది, నీటి సమస్య బాగా తీవ్రంగా ఉంది. ఆ రెండు సమస్యలను నా వంతు కృషిగా కృషి చేస్తానని, డ్రైనేజ్ ఒకటి ముఖ్యంగా కాలనీలదైతే నేను హామీ ఇస్తున్నాను, ఈ కాలనీ ప్రజలకు చేస్తానని. డ్రైనేజ్ సమస్య ఒకటి, తాగునీటి సమస్య బాగా ఉంది, తీవ్రంగా ఉంది. ఆ రెండు సమస్యలను తీరుస్తానని హామీ ఇస్తున్నాను. 404 ఓటర్లు. మాది కత్తెర గుర్తు అండి మాది. మన ప్రీతమ నాయకులు మన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గారు, మంత్రి గారు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి నేను వారి ఆశీస్సులతోనే పోటీ చేయడం జరుగుతుంది. అది నా గుర్తు కత్తెర గుర్తుంది. కత్తెర గుర్తుపై ఓటేసి అతి మెజార్టీతో గెలిపించగలని ప్రార్థన. నా పేరు షేక్ పాషా మియా, రామాపురం చిలుకూరు మండలం. గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తగా ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి సురేష్ గారు ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి వాళ్ళు ఓట్లేసారు. మేమందరం కలిసి ఒక కూటమిగా తయారై ఓట్లేసి బాగా మెజార్టీతో మా ఊళ్ళో 80% ఓట్లు వేయించినాం మేడం గారికి, పద్మావతి గారికి. అయితే వాళ్ళు 2 సార్లు మాకు ఓటేసారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవడం కొరకు మేము మైనార్టీ ఓట్లు 300 ఉన్నాయి. వాళ్ళందరితో మాట్లాడి ఊళ్ళో ఎస్సీ మైనార్టీ ఓసీబీసీ అందరం కూడా సురేష్ గారిని గెలిపించాలని మేము ముక్త కంఠంతో తిరుగుతున్నాం. వారు ఒక 300-400 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని మేము ఆశిస్తాం. గిద్దె రాజేష్, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మా గ్రామానికి సంబంధించి పేదల పెళ్లిదిగా నిరంతరం ప్రజల పక్షపాతిగా ఏ పదవులున్నా లేకున్నా ప్రజలందరూ కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మరి పదవులు లేనప్పుడే ప్రజలకు సేవలు అందించి నిరంతరం ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి వేమూరి సురేష్ గారిని మరి మహాకూటమి అభ్యర్థిగా, అంటే తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సిపిఎం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా వారిని బరిలో నిలపడం జరిగింది. నిత్యం ప్రజల మనిషిగా ఉంటూ మరి పదవులు లేనప్పుడు కూడా ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేసినటువంటి వేమూరి సురేష్ గారిని గెలిపించాలని చెప్పేసి గ్రామస్తులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మా వికలాంగుల సమాజం పక్షాన్ని కూడా వికలాంగులకు కానీ ఎవ్వరికి కానీ ఏ ఆపద ఉన్నా కానీ హాస్పిటల్లో వైద్య నిమిత్తమైన ఏ సాయం కావాలన్నా కానీ నిరంతరం అన్నాన్ని పిలవగానే హక్కును చేర్చుకొని మా పేదల పక్షపాతిగా నిరంతరం కూడా మాకు సేవలు అందిస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు మా గ్రామానికి సర్పంచ్ అవుతున్నందుకు మేమందరం కూడా సంతోషిస్తూ వారికి కత్తెర గుర్తు ఎన్నికల సంఘం కేటాయించింది. కత్తెర గుర్తుకు ఓటేయాలని చెప్పేసి వికలాంగులకు కూడా సంఘటితంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి, ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని గెలుచుకుంటే గ్రామం కూడా అన్ని రంగాలు అభివృద్ధి చెందింది. ముఖ్యంగా విద్యకు కానివ్వండి, వైద్యానికి కానివ్వండి, అన్ని విధాలుగా గ్రామాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేయడం కోసం వారు ముందుకు వస్తున్నందుకు వారిని ఆదరించాలని చెప్పేసి గ్రామ ప్రజానికాన్ని కోరుతున్నాం. అదేవిధంగా మా గ్రామం ఏర్పడిన కాడి నుంచి కూడా ఈ రోజు అనేక మంది సర్పంచులు వచ్చారు, ఉప సర్పంచులు వచ్చారు. కానీ ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి వచ్చేసరికి గౌడ సామాజిక వర్గానికి ఎక్కడ కూడా రాజకీయ అవకాశాలు ఉప సర్పంచ్గా సర్పంచ్గా అవకాశాలు రాలే. కానీ వేమూరి సురేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలు, మా మాజీ ఎంపీపీ వర్యులు అందరూ కూడా దూరదృష్టితోనే ఆలోచించి ఏళ్ల తరబడి రాజ్యాధికారంలో వెనకబడినటువంటి గౌడ సామాజిక వర్గానికి కూడా ఉప సర్పంచ్గా అవకాశం కల్పించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌడ సోదరులందరూ కూడా సురేష్ అన్న వెంటే, ఎందుకంటే మా వర్గాలకు రాజకీయ అవకాశాలు లేనప్పుడు మాకు అవకాశం కల్పించి మమ్మల్ని గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ స్థానంలో నిలబెడుతున్నందుకు మేము
మేమందరం మద్దతు ఇస్తామని చెప్పేసి వారు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే బుడగదంగాలు ప్రత్యేకంగా వాళ్ళు ఏళ్ల తరబడి ఈ గ్రామ పంచాయతీ ఏర్పడ్డ కాడి నుంచి బుడగదంగాలకు రాజకీయ ప్రాధాన్యత అనేది గ్రామ పంచాయతీ లేదు. సురేష్ గారు పెద్ద మనసుతో అన్ని వర్గాల సంక్షేమంతోనే ఈ గ్రామం అభివృద్ధి చెందిద్దని చెప్పేసి ఎంతో మంది పోటీ పడినప్పుడు కూడా ఖచ్చితంగా బుడగదంగాలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి 10వ వార్డు నుంచి బుడగదంగాల అభ్యర్థికి అవకాశం కల్పించడం. సురేష్ గారు ధ్యేయం ఒకటి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే నా ధ్యేయం, అన్ని వర్గాల అభివృద్ధి చెందటం నా లక్ష్యం అని చెప్పేసి అన్ని పనులు కూడా తనకున్నటువంటి వ్యక్తిగత పనులన్నీ కూడా వదిలేసి ఏ పదవులు లేనప్పుడు కూడా ప్రజల కోసం పనిచేశారు. అట్లాంటి వ్యక్తి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలి. ముఖ్యంగా గ్రామంలో డ్రైనేజ్ సమస్య కానివ్వండి, విద్యుత్ వీధి లైట్ల సమస్య కానివ్వండి, నాకు తెలిసినంత బట్టికైతే వారు ఏ పదవులు లేనప్పుడే మా సంక్షేమానికి పాటుపడరు. ఖచ్చితంగా ఈ సూర్యాపేట జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఈ రామాపురం గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతారని చెప్పేసి ఆకాంక్షిస్తూ వారికి ఎన్నికల సంఘం కేటాయించినటువంటి కత్తెర గుర్తు ఓటేయాలి. అదేవిధంగా 10 వార్డులలో కూడా వారు ఏదైతే వారి ప్యానల్ మీద నిలబడినటువంటి అందరు అభ్యర్థులు కూడా గెలిపించాలని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ కత్తెర గుర్తుకే రామాపురం గ్రామం నుంచి 2018లో ఎంపీటీసీ అభ్యర్థిగా నిలబడి ఇక్కడ నుంచి వైస్ ఎంపీపీగా చిలుకూరు మండలంలో 2023 వరకు కొనసాగడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి వారి యొక్క మహాకూటమి పేరు మీద ఈ ఊర్లో అధ్యక్షుడిగా వేమూరు నాగేశ్వరరావు గారిని మేము నియమించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆ నాగేశ్వరరావు గారి మా మహాకూటమి అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది. ఆ రోజు నుంచి నాగేశ్వరరావు గారిని తీసుకొని మేము ఈ ఊరు నుంచి గిద్దె రాజేష్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి వార్డు మెంబర్గా ఉన్నా మేము ఇక్కడ మిగతా వార్డు మెంబర్లన్నీ అందరం కలిసి ఈ ఊర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి, ఉత్తమ్ పద్మావతి గారి దగ్గరికి వెళ్ళి 2018 నుంచి కూడా 2,20,00,000 రూపాయల వర్కులు చేయించి ఈ గ్రామం అభివృద్ధికి తోడ్పడం. అదేవిధంగా పద్మావతి గారు మేము కూటమిలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఉన్న రోజులు కూడా అభివృద్ధికి చాలా దోహదపడి మా అందరికీ సహాయ సహకారం అందించి మమ్మల్ని టీడీపీ పార్టీ వాళ్ళని కూడా తను నా పార్టీ అని చెప్పని దగ్గర తీసుకొని ఈ రోజు వరకు కూడా మేము పార్టీలో ఉండి ఈ రోజు కూడా మమ్మల్ని గుర్తించి ఇక్కడ మహాకూటమి అభ్యర్థిగా వేమూరు సురేష్ గారిని నియమించడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇక్కడ అందరం కలిసి కూటమిగా ఏర్పడి వేమూరు సురేష్ గారిని 10 వార్డు మెంబర్లని గెలిపించుకొని అత్యధిక మేరతో గెలిపించుకొని ఉత్తమ్ పద్మావతి గారికి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి ఈ ఊరు గ్రామం నుంచి పోయినసారి నేను 200 ఓట్ల మెజార్టీతో గెలిచాను. 400 ఓట్ల మెజార్టీతోని వేమూరు సురేష్ గారు వార్డు మెంబర్లు గెలిచి మేడం గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఈ గ్రామంలో అత్యధికంగా సమస్య ఏంటంటే గ్రామంలో ఇల్లు చాలా సమస్య ఉంది. ఆ ఇళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఈ ఎస్సీ అర్జున వాళ్ళలో ఎట్టి పరిస్థితుల్లో మేము అందరికి ఇల్లు ఏర్పాటు చేసి డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ లెక్క కాకుండా పైన డ్రైనేజ్ ఏర్పాటు చేసి వీళ్ళకి రోడ్లు ఎట్టి పరిస్థితులు ఈ కాలనీలో డెవలప్మెంట్ కి మేము దోహదపడతామని చెప్పని ప్రమాణ పూర్తిగా మీ అందరూ చెప్తున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.